సోదరుడు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి, అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలను కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారని మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి 20 రోజుల కింద మా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలోకి చేరిన దానికి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకి అనేక విధాలుగా లోన్లు అయితే ఏమి, అలాగే ఇమాములకైతే ఏమి, మౌజాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. అనంతపూర్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు వెంట నడుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రఫా రఫా అని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా హోటళ్లు కోసి రక్త తర్పణం చేసి భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి, అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది. మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పి సంకల్పం చేస్తా ఉన్నాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. 50 డివిజన్లు 4 పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం. పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగింది అనేది డిపాజిట్లు రాకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ 50 డివిజన్లు 4 పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.